హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ విత్ రీప్లేస్మెంట్ అండ్ వితౌట్ రీప్లేస్మెంట్, దానిపైన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ విత్ రీప్లేస్మెంట్ అంటే ఏంటంటే ఐటమ్ ఇస్ పుట్ బ్యాక్ బిఫోర్ ద నెక్స్ట్ రా. అంటే మనం ఏ ఐటమ్ అయితే తీసుకుంటున్నామో మళ్ళీ ఆ ఐటమ్ని పెట్టేస్తాం, దాన్ని విత్ రీప్లేస్మెంట్ అంటారు. అంటే టోటల్ నెంబర్ ఏదైతే ఫస్ట్ ఉంటుందో అదే ఉంటుంది, మళ్ళీ దాని ప్రాబబిలిటీ కూడా సేమ్ ఉంటుంది అండ్ ఈవెంట్స్ అనేవి ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో నెక్స్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్స్లో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అది విత్ రీప్లేస్మెంటా కాదా అని క్లూస్ ఉంటాయి అన్నమాట మనకి ఎగ్జామ్లో. విత్ రీప్లేస్మెంట్ అనో, లేకపోతే బాల్ ఈస్ రీప్లేస్డ్ ఆర్ రిటర్న్ టు బ్యాక్ ఆర్ డ్రాన్ అగెయిన్స్ట్ ఆఫ్టర్ పుట్టింగ్ బ్యాక్ అలా. అండ్ నెక్స్ట్ వితౌట్ రీప్లేస్మెంట్ అంటే ఐటమ్ అనేది వెనక్కి పెట్టాం, ఒకసారి తీస్తే అది మొత్తం పోయినట్టే. సో దానివల్ల టోటల్ నెంబర్ డిక్రీజ్ అవుతుంది, ప్రాబబిలిటీ చేంజ్ అవుతుంది అండ్ ఈవెంట్ కూడా డిపెండెంట్గా ఉంటుంది. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్లో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే వితౌట్ రీప్లేస్మెంట్ ఆర్ నాట్ రీప్లేస్డ్ అండ్ టోటల్ బాల్స్ డ్రాన్ సక్సెసివ్లీ వన్ ఆఫ్టర్ ద అనదర్. అండ్ నౌ లెట్స్ గో ఇన్ టు ద క్వశ్చన్స్. ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ 11 నుంచి సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారు, 2 cards are selected at random from 10 cards numbered 1 to 10. Find the probability that the sum is even if 2 cards are drawn together. The 2 cards drawn one after the other with replacement అన్నారు. సో మన క్వశ్చన్లో ఇప్పుడు ఏం క్లూ కనిపించింది, విత్ రీప్లేస్మెంట్ అని కనిపించింది. సో ఫస్ట్ 2 cards 10 cards నుంచి 2 cards తీసుకోవాలి అని అన్నారు. సో 1 to 10 నెంబర్డ్ కార్డ్స్ ఉన్నాయి అండ్ దాని సమ్ వచ్చేసి ఈవెన్ అయి కావాలి అని అన్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2 cards సెలెక్ట్ చేయాలి కాబట్టి 10 cards నుంచి మనం 10C2 అని తీసుకున్నాం. ఈ 10C2ని మనం క్యాల్సీలో ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ 10 రాస్తాం, క్యాట్లోకి వెళ్ళి ప్రాబబిలిటీకి వెళ్ళి కాంబినేషన్కి వెళ్ళి 10C2 అని పెట్టి EXE నొక్కితే 45 వస్తుంది, అదే రాసుకోవచ్చు ఈజీగా. అండ్ నెక్స్ట్ 45 వచ్చింది. నెక్స్ట్ 2 cards డ్రాన్ టుగెదర్ అన్నాం, అంటే ఆ 2 cardsలో వాళ్ళు మోస్ట్లీ ఈవెన్ కార్డే కావాలన్న. మనకి ఈవెన్ సమ్మే కావాలంటే మనం 2 ఈవెన్ కార్డ్స్ అన్నా తీసుకోవాలి, లేకపోతే 2 ఆడ్ కార్డ్స్ అన్నా తీసుకోవాలి. సో అందుకే ఇప్పుడు 5 ఈవెన్ కార్డ్స్ ఉంటాయి, 5 ఆడ్ కార్డ్స్ ఉంటాయి. సో 5C2 = 10 అండ్ 5C2 = 10. అంటే ఈవెన్ కార్డ్స్ అన్న పిక్ చేయొచ్చు, ఆడ్ కార్డ్స్ అన్న పిక్ చేయొచ్చు కదా. దానికోసం టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత, 5C2 + 5C2. అంటే 5C2 అంటే ఎంత, 10 కాబట్టి 10 + 10 = 20. దాని తర్వాత ప్రాబబిలిటీ ఫార్ములాలో సాల్వ్ చేస్తే P(E) = M/N. సో M అంటే ఎంత, 20, టోటల్ ఎంత 45, 4/9. సో నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళేమి ఇచ్చారంటే the 2 cards drawn one after the other with replacement. అంటే 2 cards తీసుకోవాలి విత్ రీప్లేస్మెంట్. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం 1 కార్డ్ డ్రా చేస్తున్నప్పుడు నీకు ఫస్ట్ సమ్ ఈవెన్ ఉండాలనుకో, ఏమన్నారు, ఫర్ ద సమ్ టు బీ బోత్ మస్ట్ బీ ఈవెన్ ఆర్ బోత్ మోస్ట్ the 2 cards drawn one after other with replacement అన్నాం. విత్ రీప్లేస్మెంట్ అంటే ఐటమ్ అనేది మనం వెనకాలకి పెట్టాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ దాంట్లో వాళ్ళు ఏమన్నారు, 2 cards పిక్ చేసుకోవచ్చు. అంటే 10 cards నుంచి 2 cards తీసుకోవాలంటే విత్ రీప్లేస్మెంట్ కాబట్టి రెండోసార్లు తీసినప్పుడు 10 cards వస్తావు. ఫస్ట్ టైం పిక్ చేసినప్పుడు 10 cards నుంచి నువ్వు ఏదన్నా పిక్ చేసుకోవచ్చు. మళ్ళీ సెకండ్ టైం 10 cards నుంచి తీసినప్పుడు ఇంకో కార్డ్ సేమ్ అదే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందనుకోండి కార్డు, మనం ఫస్ట్ టైం పిక్ చేసినప్పుడు 5 వచ్చింది, మళ్ళీ ఆ 5 వెనకాలకి పెట్టేసి మళ్ళీ ఇంకోసారి పిక్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని విత్ రీప్లేస్మెంట్ అంటారు. సో 10 × 10 100 వేస్ అయినాయి. అండ్ మనం ముందే డిస్కస్ చేసాం కదా సమ్ ఈవెన్ అన్ని. ఈవెన్ సమ్ రావాలంటే ఎప్పుడు జరుగుతుంది, 2 ఈవెన్ కార్డ్స్ ఉండాలి, లేకపోతే 2 ఆడ్ కార్డ్స్ ఉండాలి. సో 2 ఈవెన్ కార్డ్స్ సెలెక్ట్ చేయడానికి మనకి 10 కార్డ్స్లో 5 ఈవెన్ కార్డ్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైం పిక్ చేసినప్పుడు 5 నుంచి తీసుకోవచ్చు అండ్ సెకండ్ టైం పిక్ చేసినప్పటి నుంచి కూడా 5 తీసుకోవచ్చు. అంటే 5 × 5 ఎంత, 25. అండ్ మళ్ళీ సెలెక్టింగ్ 2 ఆడ్ కార్డ్స్, 2 ఆడ్ కార్డ్స్ తీసుకోవడానికి కూడా 5 ఆడ్ కార్డ్స్ ఉంటాయి. దాని నుంచి ఫస్ట్ టైం పిక్ చేసినప్పుడు 5 ఉంటాయి, సెకండ్ టైం పిక్ చేసినప్పుడు 5 ఉంటాయి. ఈ 2 తీసుకుని ఈ 2 P(E) = M/N ఫార్ములాలో పెడితే మనకు వచ్చేస్తుంది.
discuss example 13. దీంట్లో 2 cards are selected at random from 10 each numbered 1 to 10. Find the probability that the sum is odd if 2 cards are drawn. 2 cards are drawn one after another with replacement and 2 cards are drawn one after another without replacement. So first question వచ్చేసి 2 cards can be drawn at a time from 10 cards అన్నాడు వాళ్ళు క్వశ్చన్లో వచ్చాడు. అంటే 10 cards నుంచి 2 cards తీసుకోవాలంటే 10c2 = 45 days. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 cards are drawn అన్నాడు అండ్ సమ్ ఆడ్ అన్నాడు. సమ్ ఆడ్ ఉండాలి అంటే ఒక కార్డ్ ఈవెన్ ఉండాలి అండ్ ఒక కార్డ్ ఆడ్ ఉండాలి. 10 cardsలో మనకి 5 cards ఈవెన్ ఉంటాయి, 5 cards ఆడ్ ఉంటాయి. సో ఇది ఎలా చేయగలుగుతాం? 5c1 × 5c1 అంటే ఒక కార్డ్ ఈవెన్ నుంచి పిక్ చేసుకుంటాం, ఒక కార్డ్ ఆడ్ నుంచి పిక్ చేసుకుంటాం కాబట్టి 25. దీన్ని P(e) = m/n ఫార్ములాలో పెడితే మనకు వస్తుంది. అండ్ వాళ్ళు సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 2 cards are drawn one after another with replacement అన్నారు. విత్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? మళ్ళీ మనం వెనకాలకి పెట్టేయాలి. మనం వెనకాలకి పెట్టకుండా చేయాలి అంటే ఐటమ్ ఇస్ పుట్ బ్యాక్ బిఫోర్ ద నెక్స్ట్ డ్రా. అంటే మనం ఏదైతే తీస్తామో అది వెనక్కి పెట్టేయాలి. సో సమ్ ఈజ్ ఈవెన్. ఎప్పుడు సమ్ ఈవెన్ ఉండాలి? when 2 cards are drawn one after another with a replacement. అప్పుడు టోటల్ కేసెస్ 50 ఉంటాయి. సో అంటే 2 cards are drawn అన్నాడు. ఇప్పుడు 10c1 ఒక 10 card నుంచి ఒకటి తీయచ్చు, ఇంకో 10 cards నుంచి ఒక 2 తీయచ్చు. సో ఈవెన్ ఉంటే ఏమవుతుంది? ఈవెనే వస్తుంది. మనకి కొన్ని ఆడే కావాలి కాబట్టి 1 ఆడ్ నుంచి తీస్తాం, 1 ఈవెన్ నుంచి తీస్తాం. అవునా? సో ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి 2 cards are drawn one after another without replacement అన్నాడు. సో సేమ్ వితౌట్ రీప్లేస్మెంట్ అంటే ఒక కార్డ్ ఒకసారి తీసుకున్నాక మళ్ళీ ఆ కార్డ్ని పెట్టకూడదు. అంటే ఇక్కడ చూసారా 10 cards నుంచి ఫస్ట్ మనం ఒక ఈవెన్ కార్డ్ పిక్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 పిక్ చేసాం అనుకోండి, ఆ 4ని ఇంకా పక్కన పెట్టేసి టోటల్ కార్డ్స్ తీసుకోవాలి. అంటే 9c1. 10c1 × 9c1 ఎంత? 90. టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ ఎంత? 50. సో 50/90 is 5/9. And next question, 14th question. So determine the probability of each of the following events. A non-defective bolt will be found out of 600 bolts already examined, 12 were defective. సో 600లో 12 డిఫెక్టివ్ అన్నారు కాబట్టి P(d) 12/600 అంటారు. మనం మ్యాక్సిమమ్స్ ఆఫ్ ప్రాబబిలిటీలో ఏం నేర్చుకున్నాం? డిఫెక్టివ్ కానీ ఏమన్నా ఉంటే P(d) = 1 - P(d) అన్నాం. సో 1 - 1/50 వస్తే మనకి ఆన్సర్ వస్తుంది. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ అండ్ ఏస్ అండ్ కింగ్ ఫ్రమ్ 52 cards deck? సో 52 cardsలో మనకి ఎన్నిసార్లు ఏస్ వస్తుంది? 4 సార్లు వస్తుంది. మళ్ళీ కింగ్ కూడా 4 times ఉంటుంది. సో 4c1 × 4c1 చేస్తే ఇది అయిపోతుంది. బాయ్, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్.